హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రెజెంట్ వీళ్ళు మల్టిపుల్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ అంటే 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్ మంత్ 15,000 to 20,000 రూపీస్ వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే డైలీ అయితే అప్డేట్స్ అయితే పొందవచ్చు. సో ఇక మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ వేర్లకు వస్తే చూడండి. వాక్-ఇన్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఉప్పల్లో ఉన్నటువంటి యొక్క హెరిటేజ్ బ్రాంచ్లో వాక్-ఇన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వేరియస్ పొజిషన్స్ అంటే దాదాపు 7 రకాల ఉద్యోగాలు అయితే మనకైతే ఉండడం జరిగింది. ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కన్నా ఇందులో ఓన్లీ మనకి 1 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అంటే ఫ్రెషర్స్కి ఇక్కడ ఎలాంటి జాబ్ వేకెన్సీ అయితే లేదు. ఫ్రెషర్ యొక్క జాబ్ వేకెన్సీ ఉన్నప్పుడు కూడా అయితే అప్డేట్ చేస్తాను. కాబట్టి కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటాయి. 8th ఏప్రిల్న అంటే ఈ నెల 8వ తేదీన వీళ్ళైతే వాక్-ఇన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, రవిశంకర్ హెచ్ఆర్ నెంబరు. ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 18 పోస్టులు అయితే ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ దీనికి సంబంధించి జాబ్ హైలైట్స్ కింద చూసుకుంటే, డియర్ ఆస్పిరెంట్, గ్రీటింగ్స్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. వీ హ్యావ్ అండ్ ఓపెనింగ్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఎట్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎట్ ఉప్పల్ ప్యాకింగ్ స్టేషన్, హైదరాబాద్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ద బిలో మెన్షన్ వెన్యూ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. పొజిషన్ చూడండి 15 నెంబర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా ఫిట్టర్ కావచ్చు, ఇంకా డిప్లొమా ఎలక్ట్రికల్ కంప్లీట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మిల్క్ ప్యాకింగ్ ఆపరేటర్ వచ్చేసి ఐటీ ఎలక్ట్రికల్ లేదా ఫిట్టర్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. విత్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ డైరీ లేదా ఎఫ్ఎంసీసీ ఇండస్ట్రీలో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ కర్డ్ కప్ ఫిల్లింగ్ ఆపరేటర్ వచ్చేసి ఐటీ ఎలక్ట్రికల్ లేదా ఫిట్టర్ క్వాలిఫికేషన్ ఉండాలి. సేమ్ ఇది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే కర్డ్ ప్రాసెసింగ్ ఆపరేటర్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఐస్ క్రీమ్ ప్రాసెసింగ్ ఆపరేటర్ వచ్చేసి ఎక్స్ట్రాడర్కి వచ్చేసి ఐటీ ఎలక్ట్రికల్ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ విత్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ డైరీ లేదా ఎఫ్ఎంసీసీ. నెక్స్ట్ వన్ కోడింగ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్. డిస్పాచ్ అసిస్టెంట్ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది విత్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ డైరీ లేదా ఎఫ్ఎంసీసీ. ఐటీ అసిస్టెంట్ రోల్కి మాత్రం క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్, శాప్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అడ్వాంటేజ్ అవుతుంది, బట్ ఎవరైనా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ప్రిఫరబుల్ ఫర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ప్రీ రిక్వెస్ట్ ఫర్ వేరియస్ పొజిషన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఉప్పల్ ప్యాకింగ్ స్టేషన్. టోటల్గా 15 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చేసి టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ అనే రోల్ ఉంటుంది. శాలరీ వచ్చేసి మనకి 1.5 lakh గ్రాస్ అయితే మనకి 15,000 నుంచి పర్ మంత్ ఉంటుంది. అలాగే 3 lakhs అనేది 20,000 పర్ మంత్ మనకైతే ఉంటుంది. ఇన్క్లూడింగ్ వీపీ అండ్ ఇయర్లీ బోనస్ సెపరేట్ అయి ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్, వీపీ, ఇన్సూరెన్స్, జిఎంఏ, జీపీఏ, జీటీఎల్ఐ, సబ్సిడీ ఫుడ్ ఉంటుంది. ఇదేదో మనకైతే కొంచెం వెరైటీగా ఉంది వీపీ అంటే. ఏదో ఎక్స్పీరియన్స్ ఇక్కడ 1 year to 5 years ఫ్రెషర్స్ కూడా ఇందులో ఎలిజిబుల్ అవుతారు ఐటీ అసిస్టెంట్ రోల్కి. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ప్రిఫరబుల్ ఫర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. షుడ్ బి ద లోకల్ లాంగ్వేజ్, తెలుగు అయితే వచ్చి ఉండాలి. ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ ఉండాలి. ఇంటర్వ్యూ వెన్యూ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కన్నా ఉన్నట్లయితే వాళ్ళైతే వాకిన్కి అయితే వెళ్ళండి. మీకు ఒకవేళ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ లేదా డైరీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.